సంక్షిప్త సమాధానం: అస్తగ్ఫిరుల్లాహ్ అంటే అల్లాహ్ వద్ద క్షమాపణ కోరుతున్నాను అని అర్థం. ఇది ముస్లింలు తమ తప్పులను గుర్తించి పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు తిరిగి క్షమాపణ కోరే ఒక ముఖ్యమైన దువా. అస్తగ్ఫిరుల్లాహ్ అర్థం: అరబీ పదం అస్తగ్ఫిరుల్లాహ్ అంటే నేను అల్లాహ్ వద్ద క్షమాపణ కోరుతున్నాను. ఇది ఇస్తిగ్ఫార్, తప్పుల కోసం క్షమాపణ కోరడం లో భాగం. ముస్లింలు పాపం చేసినప్పుడు, లేదా పాపం గురించి విన్నప్పుడు, లేదా అల్లాహ్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ పదాన్ని పలుకుతారు. ఖురాన్లో సూచనలు. సూరా ఆల్ ఇమ్రాన్ 3:1-3-5 పాపం చేసినవారు వెంటనే అల్లాహ్ను జ్ఞాపకం చేసుకుని తమ తప్పులకు క్షమాపణ కోరుతారు. అల్లాహ్ తప్ప మరెవరూ పాపాలను క్షమించలేరు. సూరా నూహ్ 71:10-12 మీరు మీ ప్రభువును క్షమాపణ కోరండి. ఆయన క్షమించేవాడు. ఆయన మీకు వర్షాన్ని సమృద్ధిగా పంపుతాడు, మీకు ధనం, పిల్లలను ఇస్తాడు, తోటలు, నదులు ప్రసాదిస్తాడు. ఇక్కడ ఇస్తిగ్ఫార్ వల్ల ఆధ్యాత్మిక లాభాలు మాత్రమే కాకుండా భౌతిక ఆశీర్వాదాలు కూడా వస్తాయి అని చెప్పబడింది. హదీసుల్లో సూచనలు. ప్రవక్త ముహమ్మద్ ఇలా అన్నారు: ఓ ప్రజలారా, అల్లాహ్ వద్ద క్షమాపణ కోరండి. నేను రోజుకు 100 సార్లు అల్లాహ్ వద్ద క్షమాపణ కోరుతాను. సహీహ్ ముస్లిం. మరో హదీస్లో, ఎవరైనా తరచుగా అల్లాహ్ వద్ద క్షమాపణ కోరితే అల్లాహ్ అతనికి ప్రతి కష్టానికి మార్గం చూపుతాడు, ప్రతి బాధకు ఉపశమనం ఇస్తాడు, ఊహించని చోట నుండి రిజ్క్ ప్రసాదిస్తాడు. అబూ దావూద్. అస్తగ్ఫిరుల్లాహ్ చెప్పడం వల్ల లాభాలు: పాపాల క్షమాపణ పొందడం, మనసు శాంతి మరియు అల్లాహ్ వైపు తిరిగి చేరడం, రిజ్క్, ఆహారం, జీవనోపాధి లో ఆశీర్వాదాలు, కష్టాలు, బాధలు నుండి విముక్తి. ముగింపు: అస్తగ్ఫిరుల్లాహ్ అనేది ముస్లింల జీవితంలో అత్యంత ముఖ్యమైన దువా. ఖురాన్ మరియు హదీసులు దీన్ని తరచుగా పలకమని, పశ్చాత్తాపంతో అల్లాహ్ వైపు తిరగమని సూచిస్తున్నాయి.